హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? గుడ్ మార్నింగ్ అందరికి. మా ఇల్లు చూపిస్తాను రండి. అలాగే నేను ఎలా చేస్తానో కుకింగ్ అది కూడా చూపిస్తాను రండి. బగారా రైస్ కివి గిన్నెలు పలావ్ కోసం స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ గిన్నెలు ఎక్కించాం, రెడీ అవుతుంది. ఇవాళ మెనూ వచ్చేసి బీరకాయ కర్రీ, చిక్కుడుకాయ ఫ్రై, టమాటా బీరకాయ చట్నీ, పప్పు, సాంబార్. ఇవాళ పప్పు మామిడికాయ పప్పు అండి. ఇవాళ ఉన్నప్పుడు మాత్రము ఎంత టైం తినేస్తుందో అసలు. మా వదిన గారండి, మా వదిన గారు కోసిస్తూ ఉంటది, నేనేమో వండుతూ ఉంటాను అనమాట. తనే కోసేస్తుంది. ఇట్లాంటి ఉన్నప్పుడు వస్తాను నేను. బీరకాయ కర్రీకి బీరకాయ ముక్కలు, వెజ్ కర్రీ అమ్మా. చిక్కుడుకాయ ఫ్రై అయిపోయింది. చిక్కుడుకాయ ఫ్రై నీకు అయిపోయినట్టే దింపేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయలు హోటల్ గాడికి నచ్చుకోవడానికి, కానీ ఈ ఉల్లిపాయలు ఎన్ని కోసినా కానీ ముందోళ్ళకి వస్తున్నాయి కానీ వెనకాలకు ఉండట్లే. ఏదైనా ముందోళ్ళకి వెనకాల వచ్చిన వాళ్ళకి ఉల్లిపాయలు దొరకట్లేదు. ఇవి ఎన్ని కోసినా గానీ. చూడండి ఎన్ని కోస్తానో చూడండి ఉల్లిపాయలు, కానీ ఎన్ని కోసినా గానీ ముందే వెనకాల వాళ్ళకి ఉండదు. ఇన్ని ఉల్లిపాయలు కోస్తాం కదా, ఇన్ని ఉల్లిపాయలు కోసినా ముందోళ్ళకే కదా, వెనకాల వాళ్ళకి ఉండవు కదా. మీకు కూడా ఉల్లిపాయలు కావాలంటే తొందరగా వస్తే ఉల్లిపాయలు దొరుకుతాయి, లేట్ గా వస్తే ఉల్లిపాయలు దొరకవు నాన్ వెజ్ తో పాటు. మేము బ్రేక్ఫాస్ట్ చేస్తామన్నా కదా, ఫస్ట్ పెరుగన్నం తింటాం కదా మేము. ఇప్పుడు పెరుగన్నం తినేస్తాము ఒకరి తర్వాత ఒకళ్ళు. తర్వాత మళ్ళీ అన్ని కూరలు వండినాక మీకు పెట్టకుండా మేమే ఫస్ట్ టేస్ట్ చేస్తాం. మేము తిన్నాకనే మీకు పెడతాం. ఉల్లిపాయలు మాత్రం భలే ఉన్నాయండి. ఇంకా పెద్దగా ఉంటాయి, వాళ్ళు కొద్దిగా చిన్నగా ఉన్నాయి సైజు. ఉల్లిపాయలు పోతే కళ్ళు మండుతాయి కదా అందరికి, కానీ మాకు అలవాటు అయిపోయింది. ఉల్లిపాయలు కోసిన కళ్ళు మండవు మాకు. మామూలుగా అయితే ఉల్లిపాయలకు వస్తే కళ్ళ నీళ్లు దారి కింద కారిపోతుంది, కానీ మాకు అలవాటు అయిపోవటం వల్ల మరి ఎందుకు మాకైతే మాత్రం ఒక్క చుక్క కూడా కంటెంప్ట్ నీరు రాదు. మా వదిన గారు చాయ్ పెడుతున్నారు. ఏడైపోయింది వాళ్ళ చాయ్కి. వాళ్ళ ఎండకి నైట్ అంతా ఉబ్బరిచ్చేసి బాగా ఆవిరి వచ్చేసి పొద్దున్నే లేగలేకపోతున్నామండి. లేకపోతే 5 లేసేవాళ్ళు. ఇవాళ సాయంత్రం 6 అయిపోయింది లేచేటప్పటికి. లేట్ అయిపోయింది అసలుకే. కానీ వాళ్ళు గమని మా ఎత్తే తిడతాడు మళ్ళీ. మనకి మరిగి అవుతున్నాయి కదా. చికెన్ ఎన్ని కిలోలు అని చెప్పను, ఆల్రెడీ ఒకసారి చెప్పి దెబ్బ తిన్నాను కాబట్టి ఎన్ని కిలోలు అనేది మెన్షన్ చేయను. సో ఇదైతే ఫైనల్ గా మా చికెన్ కర్రీ అవుతుంది. ఇప్పుడు సగం అయ్యింది, ఇంకా సగం ఉంది. ఇది కర్రీ అండి, గ్రేవీ కర్రీ.
ధనియాల పొడి తెమ్మన్నా, తెచ్చావారా? ఇదిగోండి. లేదు లేదు, ఇంకో మీకు ఇంకో విషయం చెప్పాలి, మర్చిపోయాను. సార్ ఎక్కడున్నారో మీరు, మీరు అన్నారు ఒకసారి లివర్ కర్రీ మీది చాలా అంటే చాలా బాగుంది, నేను ఇన్ని చోట్ల తిన్నా గానీ ఎక్కడా లేదు మీ దగ్గర ఉన్నంత టేస్ట్. మీ లివర్ ఫ్రై గిన్నిస్ బుక్ ఎక్కిద్దని చెప్పారు. గిన్నిస్ బుక్ ఎక్కకపోయినా 10 మందికి తెలిసింది. మీరు ఎలా అన్నారో ఏమో తెలియదు కానీ ఈ లివర్ కర్రీ వల్ల. సో ఇదిగోండి, ఫైనల్ గా మీకు ఎంతో ఇష్టమైన లివర్ కర్రీ, లివర్ ఫ్రై మీది మొత్తం 1000 అయింది. 2 లివర్లు ఎక్స్ట్రా, మీది మొత్తం 1000 అయింది. 2 లివర్లు ఎక్స్ట్రా, 2 లివర్లు ఎక్స్ట్రా. మజ్జిగ ఇంకోండి, మా ఎనర్జీ డ్రింక్. మజ్జిగ మాత్రం అందరం తలకు 4 గ్లాసులు తాగుతాం పొద్దున్న నుంచి ఇప్పటి వరకు. కుకింగ్ చేస్తూ ఉంటేనే మజ్జిగ తాగుతాం. వేడి వేడి చేపల కర్రీ. చేపల కర్రీ మాత్రం గరిటెతో తిప్పకూడదు, ఎంతసేపు ఇలా క్లాత్ తోనే తిప్పాలి. ఇలా 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 తిప్పుకుంటూ ఉండాలి. మన బోటి కర్రీ ఇంకా ఉడకాలి, కొంచెం ఉడికితే అయిపోయినట్టే. మా ఆయన పార్సల్ కడుతున్నారు చికెన్ ఫ్రై. అన్ని పార్సల్లో ఆయన పిల్లలు. పార్సల్ కి నేను వెళ్ళను, ఓన్లీ నాన్ వెజ్ ఒకటే కడతాను నేను పార్సల్. నాన్ వెజ్ లో కూడా కొన్ని అంకులే కడతారు. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ అంకుల్ కడతారు, మిగతా నాన్ వెజ్ అంతా నేను కడతాను. మటను, బోటి ఇవన్నీ నేను కడతాను. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై మాత్రము మా వారు కడతారు. ఆ 2 ఆయన్ని పంచుకున్నాం అనమాట. ఆ 2 ఆయనకి, మిగతావన్నీ నాకు. పప్పు ఆల్రెడీ తెలుసు, పప్పు, సాంబారు, కర్రీ, చట్నీ మా పిల్లలు కడతారు. మా పిల్లలు అంటే మా పిల్లలు ఎంతమంది ఉన్నారు? 4 పిల్లలు ఉన్నారు. కానీ ఆవిడేమంటారంటే, ఉంటే పిల్లల్ని లెగ్గొట్టొద్దని చెప్తారు. ఎంతలో కట్టాలమ్మా, నేను కట్టేస్తలే, లెగ్గొట్టమాక అంటారు పిల్లల్ని. వాళ్ళని పొడుకోబెట్టి మళ్ళీ ఈవిడ కట్టేస్తారు, అత్తయ్య గారు కట్టేస్తారు మళ్ళీ. పెరుగన్నం, కర్డ్ రైస్, సాంబార్, పప్పు, చట్నీ, చిక్కుడుకాయ ఫ్రై, బీరకాయ పాలు, ఎగ్ కర్రీ, ఆనియన్స్, రసం అవుతుంది. ఇంకా రసం ఉంది, రసం అవుతుంది. ఇంకా వెజ్ ఐటమ్స్ ఇది. ఒకటి రోటి చట్నీ, ఒకటి ఆవకాయ, ఒక ఫ్రై కర్రీ, ఒక గ్రేవీ కర్రీ, పప్పు, సాంబారు, రసము, పెట్ట అంటే మజ్జిగ. నేను అయిపోయింది కదా. ఇప్పుడు కిచెన్ లో ఎలా వంటలు అయితే చేశానో చూసారు కదా. ఇప్పుడు అన్ని వండుకొని నేను రెడీ అయ్యి దేవుడికి పూజ చేసుకొని బయలుదేరుతున్నాం. బై నాన్న.
అందరం షాప్ దగ్గరికి వెళ్దాం. షాప్ దగ్గరికి వచ్చేయండి.